ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో నుంచి 1 నుంచి 6 వచనాలు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. 1వ వచన ప్రారంభం విధముగా ఉన్నది. విశ్రాంతి దినమున గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందరికడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించుచునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న యొక్క పొడిచివాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులు కలవరపడిరి. అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఈ వాక్యం ఎంత పర్యాలు. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. ఈ వాక్య భాగాన్ని అనేక పర్యాయాలు మనము చదివిన వారిగానే ఉన్నాం. అయితే ప్రత్యేకముగా ఈరోజు ప్రపంచమంతా కూడా ఈస్టర్ పర్వదినాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన రోజు, క్రీస్తు పునరుద్ధాన దినము అనేటువంటి ఈ యొక్క ఆరాధనను ప్రపంచమంతా జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మనము చదివినటువంటి వాక్య భాగములో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. అక్కడ 6వ వచనాన్ని చూసినప్పుడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? ఎక్కడ పెట్టారు ఆయన్ని? సమాధిలో పెట్టారు. ఆ సమాధి దగ్గరకు ఆదివారం పొద్దుటే మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమియు వచ్చి ఆయనకు సుగంధ ద్రవ్యములు పూయవలనని వచ్చినప్పుడు ఆ సమాధి యొక్క మూత, అంటే అలనాడు సమాధులు ఎలా ఉండేవంటే రాళ్లతో తొలిపించుకుని ఆ సమాధికి పెద్ద రాతి మూతను పెట్టి అందులో సమాధి చేసేవారట. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారును చనిపోయినప్పుడు సమాధి చేసినప్పుడు అక్కడ పెద్ద మూత పెట్టారట అని అక్కడ మనము చూస్తున్నాం. ప్రియులారా, ఏమని రాయబడి ఉన్నదంటే, సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుతుండగా సమాధి ద్వారము మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించినా ఒకరితో ఒకరు ఆనుకొనిది. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది అని రాయబడి ఉన్నది. అలాంటి రాయిని మరి ఎవరో తొలగించేశారు, ఆ మూత తీసేశారు అని అనుకుంటూ ఉన్నారు. అక్కడ లోపల తెల్ల అంగీ ధరించినటువంటి ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులు కలవరపడి. కుడివైపున కూర్చుండుట, ఎవరు కుడివైపున కూర్చున్నారు? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేరు అని దూత చెప్తుంది. మరి ఆ దూత ఎక్కడ కూర్చున్నట్టు వీరు చూస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని పడుకోబెట్టినటువంటి ప్రదేశంలో కుడివైపున కూర్చుండుట చూశారు. సో ఇప్పుడు దూత ఏం చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ లేరు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ లేరు, సమాధి చేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ లేరు. ఆయన ఏమయ్యారు? మరి లేచేనో
ప్రియులారా, ఆలోచించండి. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచినటువంటి ఈస్టర్ పర్వదినాన్ని క్రీస్తు శకం 30వ శతాబ్దం నుంచి కూడా ప్రపంచమంతా జరుపుకుంటూ ఉంది. అయితే కొందరు ఇది నమ్మరు, కొందరు ఇది ఆచరించరు. కానీ వాక్యములో చెప్పబడుతున్నది ఏమనంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాలు చదివితే ఇదంతా కొందరు నమ్మరు అని రాయబడి, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండడు కదా. మరి క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే కదా. చూడండి, లేఖన భాగంలో ఈ యొక్క పునరుత్థానము అంటే చనిపోయినటువంటి క్రీస్తు ప్రభువు లేవటము లేదా చనిపోయిన వ్యక్తి లేపబడటము అనేది 104 సార్లు రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఎవరు నమ్మరిది. ఎందుకు? అది కొన్ని సంఘాల వారు చేస్తారు అని అనుకుంటారు. మరి పరిశుద్ధ గ్రంథంలో ఆయన చనిపోయి తిరిగి లేచెను అని రాసి ఉన్నదా లేదా? మరి చనిపోయి తిరిగి లేచినప్పుడు లేచినటువంటి ఆ యొక్క పర్వదినాన్ని ఎందుకు జ్ఞాపకము చేసుకోకూడదు? నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమైన వాక్యములో రాయబడి ఉన్నది. మరి అలాంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకము చేసుకోవటము ఇందులో ఏమైనా తప్పిదమున్నదా? ప్రపంచమంతా జరుపుతున్నది, కానీ కొందరు మాత్రము అది విశ్వసించరు, కొందరు దాన్ని నమ్మరు, కొందరు ఆచరించరు. ఏది ఏమైనప్పటికీ కూడా లేఖన భాగాల్లో రాసి ఉంచిన ఈ మాటను బట్టి మనము ఈ రోజు ఈస్టర్ పర్వదినాన్ని మరి ఆచరిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఈస్టర్ పర్వదినాన్ని ఆచరించకాల వద్దా అనే మీమాంసను పక్కన పెడితే ఈ ఈస్టర్ పర్వదినాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఎందుకనంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచెను అని సాక్ష్యము మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, మరి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచెను అనటానికి ఏమన్నా సాక్ష్యం ఉందా? సాక్ష్యం కావాలి కదా దేనికైనా. కానీ లేఖన భాగాల్లో సాక్ష్యము స్పష్టముగా కనిపిస్తూ ఉన్నది. ఇందులో మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూడుడి అని రాయబడింది. చూస్తే ఏముంది అక్కడ? అక్కడ ఏముందో చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూడుడి. చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని. ఇప్పుడు అక్కడ ఏం కనపడుతుంది? ఖాళీ సమాధి కనపడుతూ ఉన్నది. చూడండి, ఈ మానవులు ఒకవేళ ఈ మనుషులు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టారు అనుకోండి, 3వ రోజున వెళ్ళి సమాధిని మనము ఆ తెరిచి చూస్తే ఏముంటది? అందులో ఆ యొక్క శరీరము కుళ్ళి పురుగులు పట్టి ఉంటది. 3వ రోజు దుర్గంధాన్ని వెదజల్లుతారు. అంటే మన ముక్కులు కూడా మూసుకున్నా కూడా వాసన భరించలేనంత దుర్గంధాన్ని వెదజల్లుతాది. అదే శరీరము బ్రతుకున్నప్పుడు ఆ శరీరము కోసం, ఆ శరీర సౌందర్యము కోసం, ఆ శరీర సౌష్ఠవం కోసం ఎన్ని ప్రయాసాలు పడుతున్నారు మానవులు.
ఆ శరీరము వాసన రాకుండా ఉండటానికి ఖరీదైన సెంటులు కొడుతున్నారు. ఆ శరీరము కప్పబడి ఉండటానికి విలువైనటువంటి దుస్తులు, నగలు ధరిస్తున్నారు. చనిపోయిన తర్వాత ఆ శరీరము కుళ్ళిపోతూ ఉన్నది, పురుగు పట్టుతూ ఉన్నది, దుర్గంధాన్ని, బ్యాడ్ స్మెల్ ని అది ఇస్తూ ఉన్నది. అలాంటి శరీరము కోసము ఈ లోకములో ఉండి మనము అనేకమైన తప్పిదాలు చేస్తూ ఉన్నాం. బ్రతికున్నంత కాలము తప్పిదాలు చేస్తూనే ఉంటూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము అక్కడ లేదు. ఏమి కనిపిస్తూ ఉన్నది? ఖాళీ సమాధి. లోపల ఖాళీ సమాధి సాక్ష్యంగా కనిపిస్తూ ఉన్నది. రెండవ సాక్ష్యం ఏమిటంటే లూకాసు 24:23 అక్కడ సమాధిపై ఉంచినటువంటి రాయి దొరిలించి ఉండుట చూచి, సమాధి ముందర ఉంచిన రాయి దొరిలించబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కాని ప్రభువైన యేసు దేహము వారికి అక్కడ కనబడలేదు. ఖాళీ సమాధి సాక్ష్యం చెబుతున్నది యేసుక్రీస్తు ప్రభువు లేచారు అని అనటానికి. దూతలు సాక్ష్యం చెబుతూ ఉన్నారు. లూకాసు 24:5-7 దూతలు సాక్ష్యం చెప్తున్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఉండినప్పుడు లేపబడి ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని చెప్పాను అని. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? మీరు సజీవుడైన వానిని ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఎక్కడ లేడు. ఇదేమిటి సజీవుడైన వాడిని వెతుకుతున్నారు? కానీ ఆయన చనిపోయాడు కదా. సజీవుడు అంటే బ్రతుకున్నవాడు. మరి ఆయన చనిపోయాడు. చనిపోయిన ఆయన్ని సమాధి చేశారు. సమాధి చేసిన ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? అక్కడ ఆయన అక్కడ లేడు. దూత సాక్ష్యం చెప్పింది. ఏంటయ్యా మీరు బ్రతుకున్న వాడిని సమాధిలో ఎత్తుతున్నారేంటి అని అడుగుతుంది దూత. సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో ఎతుకుతున్నారు? ఆలోచించండి. శుక్రవారం చంపేసి సమాధిలో పెట్టేసి అక్కడ ఉండాల్సిన శవం ఏమైంది మరి ఇప్పుడు? వాస్తవానికి శవం 3వ రోజుకి ఏమవ్వాలి? అక్కడ కుళ్ళిపోయి ఉండాలి, పురుగు పట్టి ఉండాలి, దుర్వాసన వస్తూ ఉండాలి. కానీ అక్కడ ఏమన్నది? ఆయన శరీరము అక్కడ లేదు, ఆయన దేహము అక్కడ లేదు. ఖాళీ సమాధి. దూతలు చెబుతున్నారు, సజీవుడైన వారిని మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచాడు అని ఆయన కూడా, దూతలకు కూడా సాక్ష్యము చెబుతూ ఉన్నారు. ప్రియులారా, ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచను అనటానికి సాక్ష్యాలు కనపడుతూ ఉన్నవి. మరి ఆయన ఎలా లేచాడు? ఇప్పుడు మనము నడుచుకుంటూ వెళుతున్నాం అనుకోండి, పడిపోయాం. మరి పడిపోయి మనకి తీవ్రమైన గాయాలు జరిగినప్పుడు రోదనతో, వేదనతో మనము అక్కడ సొమ్మసిల్లినప్పుడు మనం లేచిపోతామా? చూడండి, నిన్న రాత్రి ఇక్కడ చిన్న యాక్సిడెంట్. రాత్రి చిన్న యాక్సిడెంట్, ఏమి లేదు. ఆయన బండేసుకుని వెళుతూ ఉన్నాడు. ఏదో మీదకి వచ్చినట్టు అనిపించిందంట. సడన్ బ్రేక్ వేసాడు, పడిపోయాడు, దెబ్బలు తగిలి. మన ఊరోళ్ళందరూ వెళ్ళి లేపి మళ్ళీ ఆయన ఆసుపత్రికి పంపించారు. లేవగలిగాడు ఆయన. ఆ షాక్లో ఉన్నాడు, దెబ్బలు తగిన షాక్లో ఉన్నాడు. శరీరానికి గాయాలయ్యి రక్తము గారుతుంది. కాబట్టి ఆయన ఏమయ్యాడు? లేవలేకపోయాడు.
మరి ఎవరు లేపారు ఇప్పుడు? చుట్టుపక్కల దారం టిల్లేవారు మన ఊరికి చెందిన యవన బిడ్డలు వెళ్ళి అతన్ని లేపి ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆలోచించండి ప్రియులారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు లేచారని సాక్ష్యం కనపడుతున్నది. మరి ఎవరు లేపారు? ఆయన్ని ఎవరు లేపారు? ఎవరైనా లేపు ఉండొచ్చా? ప్రియులారా, ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనను లేపినట్లుగా మనకు కనపడుతున్నది. త్రియేక దేవుడు ఆయనను లేపినట్టుగా కనిపిస్తూ ఉన్నది వాక్యంలో. మొదటిది చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 14వ వచనాన్ని చూద్దాం. ఎవరు లేపారు ఆయన్ని? ఎవరు లేపారు? యేసుక్రీస్తు ప్రభువును ఎవరు లేపారు? దేవుడు ప్రభువును లేపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు లేపాడు ఆయన్ని? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 23, 24 వచనాలు చదివినట్లయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని వారిని దేవుడు లేపాడు? ఎక్కడ నుంచి? సమాధిలో నుంచి, మరణములో నుంచి లేపాడు. ఎందుకు లేపాడు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23, 24 వచనాలు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఈయనను దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక మరణ వేదనలను తొలగించి దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. దుష్టుల చేత చంపించి. స్పష్టంగా రాయబడి. ఎవరి చేత? పనికిమాని వాళ్ళ చేత. ఎందుకు పనికిరాని వాళ్ళు? అల్లరి చేసేవాళ్ళు, త్రాగుబోతులు, వ్యభిచారులు నిందలేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును చంపిన వారు ఎవరని రాయబడి ఉంది? దుష్టులు. ఈ దుష్టుల చేత చంపబడి ఆయన యొక్క మరణ వేదనలను తొలగించడానికి దేవుడు ఆయనను లేపెను అని రాయబడి ఉంది. ప్రియుల, గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా, ఈ యేసు కృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరు కూడా పరిశీలించండి. దేవుడు ప్రభువును లేపెను. ఆయన మరణ వేదనలను తొలగించడానికి ఆయనను లేపెను. ఎక్కడి నుంచి లేపెను? 3వ అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయనను మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను ఎక్కడ నుండి? మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇప్పుడు ఎవరు లేపారు? యేసుక్రీస్తు ప్రభువును ఎవరు లేపారు? దేవుడు లేపెను. మరణ వేదనల నుండి ఆయనను తొలగించి ఆయనను లేపెను. మృతులలో నుండి లేపెను. అపోస్తలుల కార్యములు 5:30 చెప్పబడుతుంది. ఆయన మాను మీద వేలాడవేసి సంహరించిన యేసును. చదవండి. మాను మీద వేలాడదీసి సంహరించిన, చంపిన యేసును మన పితరుల దేవుడు దేవునికి స్తోత్రం. ఎవరు దేవుడు? మన పితరుల దేవుడు యేసుక్రీస్తు ప్రభువును లేపెను. ఇప్పుడు మొదటగా లేపింది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆ యొక్క సమాధిలో నుంచి, మృతుల పునరుద్ధానం నుంచి, ఆ యొక్క వేదనలో నుంచి, మృతుల నుండి లేపింది దేవుడు. రెండవది కూడా చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 19వ వచనంలో గమనించినట్లయితే ఎవరు లేపారు? రెండవది యేసు. ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దానిని నేను లేపుదును. ఎవరన్నారండి మాట? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు.
దేన్ని పడగొట్టాలి? దేవాలయం అంటే క్రీస్తును చంపేస్తే, క్రీస్తును పడగొట్టేస్తే ఎన్ని రోజుల్లో లేపుతా అన్నాడు ఆయన? 3 రోజుల్లో లేపుతా అన్నాడు. కాబట్టి ఆయన స్వయం శక్తితో తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారము చనిపోయిన ఆయన 3వ దినమున లేచెను. ఆయన చెప్పాడు 3వ దినమున లేపుతానన్నాడు. అలాగే ఆయన 3వ దినమున చనిపోయిన 3వ దినమున లేచెను. ప్రియులారా, అది 2వది. ఎవరు లేపారంటే ముందు దేవుడు, తర్వాత ఆయనే క్రీస్తు స్వయం శక్తితో లేచెను. 3వది పేతురు గారి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్పబడుతున్నది, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువును లేపెను. ఆత్మ విషయంలో బ్రతికించారట. ఎలా అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో రక్షింపబడి బ్రతికింపబడిన. ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆత్మలో ఆయన బ్రతికించబడెను. ఇప్పుడు ఆయన చనిపోయి లేచాడనడానికి సాక్ష్యం చూసాం. ఆయనను ఎవరు లేపారని చూస్తూ ఉన్నా. మరి ఆయన ఎందుకు లేచాడు? ఇప్పుడు చనిపోయిన ఆయన చనిపోయినలాగా ఉండొచ్చు కదా. ఎందుకు లేచాడు? ఎందుకు లేవవలసి వచ్చింది ఆయన? ఆ విషయాలను కూడా మనము పరిశీలన చేయాలి, తెలుసుకోవాలి. ప్రియులారా, ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 4వ వచనంలో ఎందుకు దేవుడు లేచాడో, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయి తిరిగి లేచాడో, why did Jesus rise from the dead? లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడింది. లేఖనంలో రాస్తుంది ఆయన చనిపోయి 3వ దినమున లేస్తాడని రాసిన వాక్యం నెరవేరాలి గనుక ఆయన లేచాడు. మొదటిది మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు లేచాడు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో ఆయన లేవటానికి గల కారణం, మొదటిది ఆయన దేవుని యొక్క లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాట చొప్పున 3వ దినమున లేచాడు. రెండవది అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఎవరు చెప్పాడు? ఇప్పుడు ఏమని చెప్పాడు? దుష్టుల చేత, దుర్మార్గుల చేత హింసించబడి, దూషించబడి చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి 3వ దినమున లేస్తారు అని ఆయనే స్వయంగా శిష్యులకు చెప్పాడు. చెప్పిన మాట నెరవేరటానికి గాను ఆయన 3వ దినమున లేచెను. ప్రియులారా, ఆలోచించిన ఆయన లేవటానికి 2వ కారణం ఆయన చెప్పిన మాట నెరవేరటానికి. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించిన వాక్యము నెరవేరటానికి మొదటి కారణంగా ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చెప్పిన మాట నెరవేరటానికి 2వ కారణంగా ఆయన చనిపోయి తిరిగి లేచాడు. 3వది రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. రోమపత్రిక ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై. ఎందుకు లేచాడు ఆయన? అమ్మ, ఎందుకు లేచాడు? వింటున్నారమ్మా గౌరవం గారు? ఆయన ఎందుకు లేపబడ్డాడు? ఎందుకు? 3వ కారణం మనలను నీతిమంతులుగా తీర్చడానికి. మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడ్డాడు.
నిజమేనండి. దేవుని లేఖన భాగాలని మరి బట్టి, ఆ లేఖన భాగాల్లో రాయబడిన వాక్యాన్ని బట్టి ఆయన లేపబడ్డాడు. మొదటి కారణం. రెండవ కారణం, ఆయన చెప్పిన మాట నెరవేర్చడానికి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. మళ్ళా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. మరొక కారణం ఉంది, ప్రాముఖ్యమైన కారణం. ఆయన లేవటానికి ప్రాముఖ్యమైన కారణము రోమపత్రిక 8వ అధ్యాయములో 34వ వచనములో ప్రాముఖ్యమైన కారణము మనకి యోగపరుచు ఉన్నది. ప్రియులారా, శిక్ష విధించేవాడెవడు? చనిపోయినా క్రీస్తు యేసే. అంతేకాదు చదవండి, దేవుని కృపార్షమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. అందుకు ఆయన తిరిగి లేచాడు. దేవుని కృపార్షమున కూర్చుండి మన కొరకు, మన పాప జీవితం నుంచి మనం ఇంకా మారు మనసు పొందకపోతే మన కొరకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ప్రార్థన చేయటానికి, దేవుడిని వేడుకొనటానికి ఆయన చనిపోయి తిరిగి లేచెను. 4 కారణాలు మనము గమనిస్తున్నాం. ప్రియులారా, మీకు అర్థమవుతున్నదా? ఆయన చనిపోయి తిరిగి లేచాననటానికి సాక్ష్యాలు మనకు కనిపిస్తూ ఉన్నవి. ఆయనను ఎవరు లేపారో వాక్యములో మనకి స్పష్టంగా తెలియపరచబడుతూ ఉన్నది. ఆయన ఎందుకు లేచాడో కూడా వాక్యములో రాయబడి ఉన్నది. మరి ఆయన లేచినప్పుడు ఏం జరిగింది? లేచాడంటున్నాం, సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకు లేచాడో తెలుసుకుంటున్నాం, ఎవరు లేపారో తెలుసుకుంటున్నాం. మరి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఏం జరిగింది? అక్కడ మనం చనిపోయామనుకోండి, తీసుకెళ్లి పారేయటమే తప్ప అక్కడ ఏమీ జరగదు. పారేసిన తర్వాత మళ్ళీ 3వ రోజున కూడా ఎవరు వెళ్ళరు. అంత బిజీ అయిపోయారు మనుషులు. ఆ మట్టి సమాధిని కలగటానికి ఆ పేడతోటైనా కనీసము దాన్ని ఏమంటారు, దాన్ని పేడతో కలగటానికి కూడా మనుషులు వెళ్ళరు. ఖాళీ లేదు, బిజీ లైఫ్. ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి. కనీసం ఆ చనిపోయిన వారి కుటుంబాన్ని పలకరించినా కూడా ఎవరు ఖాళీ ఉంటాడు. అంతటి బిజీగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు 5 విషయాలు జరిగాయట. 5 విషయాలు జరిగాయి. ఏమిటి ఆ విషయాలని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 1-4 వచనాలు చదివితే, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు మహాభూకంపం వచ్చిందట. మామూలు భూకంపం కాదు, మహాభూకంపం అంట. చదవండి. రాయి పొర్లింపబడి దాని మీద కూర్చుండాను. ఏమొచ్చిందండి? మహాభూకంపం వచ్చిందట. ఎప్పుడు? ఆయన లేచినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు మహాభూకంపం వచ్చిందట. అంతేకాదు ప్రియులారా, ఈ సమాధిలో నుంచి ఆయన ముందు నుంచి చెప్తున్నాడు, నేను 3వ దినమున చనిపోయిన తర్వాత 3వ దినము లేస్తానని. శిష్యులు చెప్తున్నారు ఆయన చనిపోయిన తర్వాత లేస్తాడని. కానీ వీళ్ళకు అనుమానం వచ్చింది, ఒకవేళ ఈ సమాధిలో ఉన్నటువంటి శవాన్ని తీసుకెళ్లిపోయి ఎక్కడన్నా పెట్టేసి యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచారు అంటారని అక్కడ మంచి బలాఢ్యులైనటువంటి కావలి వారిని అక్కడ పెట్టారు. ఎవరన్నా ఈ యొక్క సమాధి మీద ఉన్నటువంటి మూత తీసేసి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎత్తుకుపోతారేమోనని అక్కడ కావలి వారిని పెట్టారట. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు మహా భూకంపం వచ్చినప్పుడు కావలి వారు ఏం చేస్తారు? దానికి కంటిన్యూషన్ చదవండి, చదవండి. కావలి వారిలో కొందరు, దాని ముందు భాగం 1-4 కావలి వారు
ఏం చేశారట? ఉనికిపోయారట. ఎలాగన్నారు? ఉనికిపోయి. చూడండి, ఏదన్నా పులో సింహమో మన మీదకి దాడిగా వస్తుందనుకోండి, అవి చచ్చిన శవాల్ని తినవు, మనిషిని బ్రతుకున్న వారిని తింటాయి. అందుకేం చేస్తారంటే మనుషులు తెలివిగా చచ్చిపోయినట్టు అలా నటిస్తూ ఉంటారు, కింద పడిపోయి శవంలాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కావలి వారు వాళ్ళు ఎంతో బలహత్తులు, అక్కడ బల్లాలు పట్టుకుని చిరస్థానాలు ఎట్టుకుని ఆ సమాధి వద్ద కాపలాగా ఉన్నవారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు లేచిన తర్వాత మహాభూకంపం వచ్చిందో ఏమైపోయారంటే వాళ్ళందరూ వణికిపోయి చచ్చిన శవం అయిపోయారు. ఇది రెండవది. యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచినప్పుడు జరిగిన సంఘటన రెండవ సంఘటన. అందులోనే మళ్ళీ స్త్రీలు చూడటానికి వచ్చారు కదా, ఆ స్త్రీలను చూసి మీరు భయపడరు అంటే ఇప్పుడు ఏమైంది? స్త్రీలు కూడా భయపడిపోయారు. అయ్యో, యేసు ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారేమో, ఇక్కడ ఎవరో కనపడతలేదు. చూసారా, మేము నిజంగా లేచారని, మేము ఒకవేళ ఎత్తుకుపోతామని వాళ్ళు ఎత్తుకుపోయారేమో అని ఈ స్త్రీలు భయపడిపోయారట. ఏమైపోయాడు నా తండ్రి, ఏమైపోయాడు నా యేసయ్య అని భయపడిపోయారట. ప్రియులారా, ఇది మూడవది జరిగిన సంఘటన. నాలుగో సంఘటన చూద్దాం. అందులో 5 నుంచి 8 వచనాల్లో చూసినట్లయితే, కొందరు కావర్లు, ఇందాక ఇప్పుడు చదవండి అది. వారు వెలిచుండగా కాపరుల్లో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంఘటనను అన్నిటినీ ప్రధాన యాజకులకు చెప్పిరి. ఇప్పుడు ఏం చేశారు తెలిసే, వీళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ చూడండి, ఒక వ్యక్తి చనిపోయారు అనుకోండి, యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారు అనుకోండి, అధికారులు వస్తారు, వచ్చి ఓ డిక్లరేషన్ చేస్తారు. శవ పంచనామా, డాక్టర్ గారు వచ్చి నిజమే ఈ అబ్బాయి చచ్చిపోయాడు, ఈ అమ్మాయి చచ్చిపోయింది, డిక్లరేషన్ ఇవ్వాలి చనిపోయినట్టు, లేకపోతే తీసుకెళ్ళటానికి కుదరదు. అలాగా ఇప్పుడు ఈ కావలి ఏం చేశారు తెలుసా? ఈ బండి రోజులు పట్టణంలోకి వెళ్ళి అయ్యా చనిపోయి తిరిగి లేచారు అని పట్టణంలోకి వెళ్ళి ప్రధాన యాజకులకి డిక్లరేషన్ ఇచ్చేసారు. ఎందుకు? ఎవరు ఎత్తుకుపోలేదయ్యా యేసుక్రీస్తు ప్రభుని, ఆయనే లేచాడు, ముందు చెప్పినట్టుగానే లేచాడు ఆయన. అది మేమే సాక్ష్యం. రాయి దానికి అదే అయిపోయింది, లోపల ఎవరు లేరు, మేము బయటే ఉన్నాం. శవాన్ని పెట్టినప్పటి నుంచి మేము అక్కడే ఉన్నాం. షిఫ్ట్ డ్యూటీగా అప్పుడు 5 ఇప్పుడు 5 ఇప్పుడు 5 ఉన్నాం. చివరికి 3వ రోజు వచ్చేసరికి ఏమైంది? రాయి దొర్లించబడింది, లోపల శవం లేదు, యేసుక్రీస్తు ప్రభువు వారు లేచారు అని ఇప్పుడు కావలి వెళ్ళి ప్రధాన యాజకులకు డిక్లరేషన్ ఇచ్చేశారు. ఆయన లేచాడయ్యా, మనం ఏదో అనుకున్నాం కానీ ఆయన లేచాడు, సమాధిలో నుంచి లేచాడు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా. ఇప్పుడు ఎవరో కావలి వారు చెప్తున్నారు, డిక్లరేషన్ ఇచ్చేశారు. అంతేకాదు ప్రియులారా, 28వ అధ్యాయము 11వ వచనం చదవండి. 28వ అధ్యాయంలో వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి. 5:8 ఏమని రాయబడింది? 28వ అధ్యాయంలో 5:8 ఏమని రాయబడింది? అక్కడ ఆయన లేచాడు మేము సాక్ష్యం అని చెప్తారు. ఇక్కడ వచ్చి ఇదంతా జరిగిందా అదో రిపోర్ట్ ఇచ్చేశారు అక్కడ. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచెను అనటానికి అనేకమైన సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నవి. ప్రియుల, మరి ఇంటి రీతిగా సాక్ష్యాలు కనపడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన పునరుద్ధాన దినమున మనం ఆచరించడంలో తప్పేమిటి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం కదా. మరి నీతిమంతుడు ఆయనే కదా.
ఆయన నీతిమంతుడు గనుకనే చనిపోయి సమాధి చేసిన తిరిగి లేచాడు. మరి లేచిన తర్వాత జరిగిన సంఘటనలు మనం చూసాం. లేచిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి 16వ అధ్యాయం మార్కు సువార్తలో 16వ అధ్యాయం 9వ వచనంలో మగ్దలేని మరియకు మొదట కనపడెను అని రాయబడింది. ఎవరికి కనపడ్డాడండి? ఆదివారం తెల్లవారుజామున యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు ఎప్పుడు కనపడ్డాడండి? ఎప్పుడు? మొట్టమొదటిగా ఎవరికి కనపడ్డాడు? మగ్దలేని మరియమ్మ గారికి కనపడ్డాడు. 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియమ్మ గారికి కనపడ్డాడు. మగోళ్ళు లేరా? శిష్యులు లేరా? మరి ఎవరికి కనపడ్డాడు? మొట్టమొదటిగా స్త్రీలకు కనపడ్డాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో ఆ తర్వాత 2 మనుషులకు దారి వెంబడి వెళుతున్న 2 మనుషులకు కనపడ్డాడు. అది రెండవది. మూడవసారి యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనము 20 వరకు చదివితే ఎవరికి కనపడ్డాడంటే 10 మంది శిష్యులకు కనపడ్డాడు. ఆయన శిష్యులు ఎంతమంది అండి? అమ్మా, ఆయన శిష్యులు ఎంతమంది? దేవమ్మ గారు, ఆయన శిష్యులు ఎంతమంది? 12 మంది. మరి 12లో యోధ, ఇస్కరియోతు యోధ, ఉరేసు చచ్చిపోయాడు కదా. ఎంతమంది? 11 మంది. యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చదివితే అక్కడ 10 మంది శిష్యులకు కనపడ్డాడు అని రాయబడి. సాయంకాలమున యూదులకు భయపడి తాము కూడిగిన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. అప్పుడు ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు. ఎలా తెలుసు మనకు 10 మంది ఉన్నారని? మనకు ఎలా తెలుసు? 10 మంది మనం చూడలేదు, అప్పుడు మనం లేం కదా. మరి మనకెలా తెలుసు 10 మంది ఉన్నారని? అక్కడ ఒక ఆయన చనిపోయాడు, ఇంకా 11 మంది ఉండాలి, కానీ 10 మందే ఉన్నారు అక్కడ. కారణం ఏమిటి అంటే 26వ వచనంలో తోమా అక్కడ లేడు. ఆ సమయంలో తోమా లేడు. తోమా లేడు గనక తోమా వచ్చినప్పుడు వీళ్ళు చెప్పారు, రే మన తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు, మాతో మాట్లాడారు అని అంటే, గొప్పగా ఉందలే, ఎందుకురా నాతో ఎలా కొల్లాడుతున్నారు మీరు? నేను ఆయన చేతి గాయములో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. నిజంగా వచ్చాడు అంటున్నారు మీరు, నన్ను ఏదో మబ్బి పెడుతున్నారు అని అన్నాడు. చూడండి, అదే మత్తయి సువార్త యోహాను సువార్త 20:26లో చెప్పబడుతుంది. ఎప్పుడండి? 8 దినములైన తరువాత ఆయన శిష్యులకు మరలా లోపల ఉన్నప్పుడు వారితో మాట్లాడినప్పుడు అప్పుడు తోమాతో అంటున్నాడు, తోమా చూడు, నా చేతి గాయములో వేలు పెట్టి చూడు అని అంటున్నాడు. గమనించాను అంటే 4వసారి 11 మంది శిష్యులకు ఆయన కనిపించినట్లుగా మనకి తెలియపరుస్తూ ఉన్నది వాక్యం. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అనడానికి మనం సాక్ష్యం చూపించుకున్నాం. ఎందుకు ఆయన, ఎవరు లేపారు, ఎందుకు లేచాడు, లేచిన తర్వాత ఏమి జరిగింది, లేచిన తర్వాత ఎవరెవరికి కనపడ్డాడో మనము వాక్యాన్ని బట్టి తెలుసుకున్నాం. మరి ఒకవేళ ఆయన లేపబడకపోతే, ఆయన ఆ యొక్క సమాధిలో నుంచి లేపబడకపోతే మన పరిస్థితి ఏమిటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును
క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థమే. మన విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయినప్పటికీ కూడా మూడవ దినం లేస్తారనేది మన విశ్వాసం. మరి ఒకవేళ లేకపోతే మన విశ్వాసం వ్యర్థమవుతుంది. కాబట్టి ఆయన తిరిగి లేచెను. మరి లేచినట్టు ఆయన తిరిగి లేచినని మరి మనుషులు ఎందుకు నమ్మలేకపోతున్నారు? కొన్ని సంఘాల వారు నమ్మరు, కొన్ని సంఘాల వారు విశ్వసించరు. బైబిల్లో ఉన్న మాట అది. ఏమని రాయబడి ఉన్నది? రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. చూడండి, త్వరితంగా చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. అదేమనగా, నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచెనని నీ హృదయమందు నీవు విశ్వసించిన రక్షించబడదువు. మరి ఆ రక్షణ కావాలని కోరుకున్న వారు ఎందుకు విశ్వసించడం లేదు? ఆయన చనిపోవటం నిజమో, సమాధి చేయబడటం నిజమో, తిరిగి లేవటము నిజమో, కానీ నమ్మటం లేదు. ఒకవేళ నీ హృదయంలో ఆయన చనిపోయి తిరిగి లేచనని నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఒకవేళ నీవు విశ్వాసం ఉంచకపోతే వాని మీదకి ఉగ్రత. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఆ మాట మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, ఏమనంటే, కుమారుడు యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుడు ఎవరండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచడం అంటే ఏమిటి? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినని నీవు విశ్వసించాలి. ఎక్కడ విశ్వసించాలి? నీ హృదయంలో విశ్వసించాలి. అలా విశ్వసించని వాడు నిత్య జీవమునకు పాత్రుడు వాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయత కానివాడు, విధేయత లేనివాడు జీవమును చూడడు. దేవుని ఉగ్రత ఎవరి మీద? ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచనని ఎవరైతే విశ్వసించరో వాని మీదకి ఉగ్రత. ఏమనంది? ఉగ్రత. ఉగ్రత వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఎలా ఉంటదట? నిలిచి అలాగే ఉంటదట. ప్రియులారా, ఆలోచన వచ్చండి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచను. ఆయన మన పాపముల కొరకు తిరిగి లేచను. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయటానికి, దేవునికి విజ్ఞాపన చేయటానికి తిరిగి లేచను. ఆయనను దేవుడు లేపను. ఆయన స్వయం శక్తితో లేచను. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లేచను. లేచిన దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో మార్పు రావాలని, నీ బ్రతుకులో మార్పు రావాలని, నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, నీ బిడ్డలు దీవించబడాలని ఆయన విజ్ఞాపన చేయడానికి సిద్ధమన్నాడు. ఇంకా నీ పాప జీవితంలో మగ్గిపోతూ, ఇంకా కోపంలో జీవితం, దుష్టత్వంలో బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడు నీ మీదకి ఉగ్రతను ఉంచుతూనే ఉంటాడట. కావున ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసులారా, యేసు కృపావాక్కు ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచను. ఆయన లేచినప్పుడు 5 సంఘటనలు జరిగినట్లుగా మనకు కనిపిస్తున్నది. ఆ సంఘటనలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచినని మన హృదయంలో విశ్వసించి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందటానికి ప్రార్థనా పూర్వకంగా ముందుకు కొనసాగుతూ మీ కుటుంబాలను, మీ యొక్క బిడ్డలకు దేవుని ఆశీస్సులు పొందుకునేలాగున ప్రార్థనా పూర్వకంగా ముందుకు కొనసాగాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనం.